హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ప్యాషన్. చాలా ఫాస్ట్గా ఎంతో టేస్టీగా ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూద్దాం. టొమాటోస్ని వాడకుండా ఆనియన్స్, ఎగ్స్తో యమ్మీగా ఉండే ఎగ్ కర్రీని చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఈరోజు సండే స్పెషల్గా చూసేద్దామా. ఈ కర్రీని రైస్లోకి, చపాతీ, పుల్కా, జొన్న రొట్టె ఇలా మీరు దేంట్లోకైనా తినొచ్చండి. చికెన్ని కూడా మైమరిపించేలా ఉండే ఈ ఎగ్ కర్రీ ప్రాసెస్ని చూద్దామా. టేస్ట్లో కూడా చాలా స్పైసీగా యమ్మీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా 4 మీడియం సైజు ఆనియన్స్ని పీల్ చేసుకొని వాష్ చేసి ఇలా సన్నగా చాప్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మనకు ఆనియన్స్, ఎగ్ అన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి చూసి వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం చాప్ చేసి పక్కన ఉంచుకున్న ఆనియన్స్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఆనియన్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు సిమ్లో మంటను ఉంచి మగ్గించుకోవాలి. 4 మినిట్స్ తర్వాత ఆనియన్స్ కొద్దిగా ఇలా బ్రౌన్ కలర్లోకి మారతాయండి. అప్పుడు ఒక రెబ్బ ఫ్రెష్ కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూను కారాన్ని కూడా వేసుకోవాలి. వేయించిన ధనియా పొడి, వేయించిన జీలకర్ర పొడిని కూడా 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోవాలండి. ఆ క్లిప్పు మిస్ అయింది. ఇవన్నీ మసాలాలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆనియన్స్కి మంచిగా పట్టేలాగా కొద్దిగా వాటర్ వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఎగ్స్ని వేసుకోవాలండి. ఎగ్స్ని ఇలా పగలగొట్టి వేసుకోవాలి. నేను 4 ఎగ్స్ని తీసుకున్నా. మీరు ఎగ్స్ని బట్టి ఆనియన్స్ని కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎగ్స్ వేసుకున్నాక ఒక 4 నిమిషాలు సిమ్లో మూత పెట్టి వదిలేయాలండి. తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు మెల్లిగా ఎగ్స్ కదపకుండా, చితికిపోకుండా ఇలా కింది నుంచి స్లోగా తీస్తూ వీటిని తిరగవేసుకోవాలి. ఇలా వేశాక సిమ్లోనే మంటను పెట్టి వీటిని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉడికించుకోవాలి. మంటని అస్సలు హై ఫ్లేమ్కి మార్చొద్దండి. మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఇలా మన యమ్మీగా రెడీ అయ్యి చికెన్ కంటే కూడా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. మధ్య మధ్యలో ఇలా టర్న్ చేస్తూ ఎగ్స్ వేసాక ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొద్దిగా హోల్ గరం మసాలా పౌడర్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే వేసుకోవాలండి. దాన్ని వేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి ఎగ్స్ చిదిమకుండా కదుపుతూ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. వావ్ టేస్ట్తో చికెన్ని కూడా మైమరిపించే మన ఎగ్ కర్రీ రెడీ అయినట్టే. కర్రీని ఒక డిష్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే, చాలా తొందరగా ప్రిపేర్ చేసుకునే ఈ ఎగ్ కర్రీని సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి. సండే స్పెషల్గా చికెన్ అవసరం లేకున్నా కూడా కడుపు నిండా తృప్తిగా భోంచేస్తారు. ట్రై చేస్తారా? చూసారా ఎంత బాగుందో? టేస్ట్ కూడా అద్దురుతుందండి. ఒకసారి చేసి చూడండి. నచ్చిందా అండి? నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.